స్తోత్రం మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునామమున మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను అభిషేక్ ఎలా ఉన్నారు, బాగున్నారా? భోజనం లెక్కిస్తున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం ధ్యానించుకుని అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న బాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నారు. తద్వారా దేవుడు మీతో మాట్లాడమని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసతులను ఆత్మీయతలను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం యత్న చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. కీర్తన గ్రంథము 55:22 వచ్చిన కనుక దేని మెట్ల వాగ్దానం ఏం తెలుసుకోవాలంటే, ఇది నువ్వు శ్రమలైన భారంలో ఉన్నావా, ఇబ్బందులైన భారంలో ఉన్నావా, మరి ఇరుకులైన భారంలో ఉన్నావా, అప్పులైన భారంలో ఉన్నావా, మరి నీకు అనారోగ్యం, మరి ఆరోగ్యం బాగోకనే భారంలో నువ్వు ఉన్నావేమో, నన్ను ఈ భారంలో నుంచి ఎవరు బయటకు తీసుకెళ్ళలేరు, ఈ భారం నా మీద నుంచి ఎవరు తొలగించలేరు నువ్వు అనుకుంటున్నావేమో. కనుక దేవుని వాక్యం సెలవేస్తుందంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. మరి మన భారము మన దేవుడి మీద మనం మోపినట్లయితే ఆయన మనల్ని ఆదుకోండి తెలియజేస్తుంది, మనకి వాగ్దానం చేస్తున్నారు. కనుక మరి ఏదైనా మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మన భారం అనేది మన దేవుడి మీద మోపాలని తెలియజేస్తున్నాయి బిడ్డలారా. అప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటారని తెలియజేస్తున్నాను. కనుక విశ్వాసం ఏందని తెచ్చుకోండి, వాగ్దానాన్ని పేరు ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించండి కాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం వేసుకే ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మచక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు. వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నేను ఆదుకొనును. ఈ వాగ్దానం అందరి చేతులను నెరవేర్చండి. అన్న రోగులంటే వందను స్వస్థపరచండి. ఇద్దరు ఎవరైతే పుట్టినరోజు పిల్లలు చేర్పించుకుంటున్నారో వాళ్ళందరినీ ఆశ్రయించండి. అనేక మంది పుట్టినరోజు పిల్లలు చేర్పించుకోవాలో సాధించండి. ఎంతోమంది సేవకులు సంఘం ఉంది, అందరూ కాచుకొని అభివృద్ధిపరచండి. మా భారతదేశం ఎటువంటి అల్లరం జరగకుండా సాధించండి, ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాధించండి. ఈ సెలవులు మీకు కాపుదలు తెచ్చండి, ఎరిచిన పట్టిన కాపుదలు తెచ్చండి. ఇదని మరైతే పుట్టినరోజు పిల్లలు చేర్పించుకుంటున్నాను, మీకు కాపుదలు తెచ్చండి. ఏ సెలవు ఇచ్చినాం తండ్రి, ఆమెన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమెన్.